హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కేసీ డ్రామా స్టూడియోస్. ఈరోజు మనం మన వీడియోలో స్టోరీ లవ్ ఎపిసోడ్ 2ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ముందుగా ఎవరైనా ఎపిసోడ్ 1 కానీ చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి, అప్పుడే మీకు ఎపిసోడ్ 2 అర్థమవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్తే అక్కడ మన హీరో అండ్ హీరోయిన్ అండ్ వైల్డ్ వాకర్స్ థర్డ్ ప్రిన్స్ కి ఫైటింగ్ అవుతూ ఉంటుంది కదా. వైల్డ్ వాకర్స్ థర్డ్ ప్రిన్స్ ని మన హీరో కొట్టేసి అక్కడి నుంచి హీరో అండ్ హీరోయిన్ ఎస్కేప్ అవుతారు. అప్పుడే వైల్డ్ వాకర్స్ ఫస్ట్ ప్రిన్స్ వచ్చి ఇక్కడేం చేస్తున్నావు అని థర్డ్ ప్రిన్స్ ని అడుగుతాడు. ఇమ్మోర్టల్స్ నీ మీద దాడి చేశారు కదా, వాళ్ళనే నేను వెతుక్కుంటూ వచ్చానని చెప్తాడు. ఆ ఇమ్మోర్టల్స్ నా మ్యారేజ్ ని ఎలా అయినా క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి ఎలా అయినా తగిన గుణపాఠం చెప్తాను అంటాడు ఫస్ట్ ప్రిన్స్. అక్కడికి కట్ చేస్తే మన హీరోయిన్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి మ్యారేజ్ కి యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఒక పత్రాన్ని ఇస్తాడనమాట. మన హీరోయిన్ ఎలా అయినా ఈ మ్యారేజ్ ని క్యాన్సిల్ చేద్దామని ఒక ప్లాన్ వేస్తుంది. ఇమ్మోర్టల్స్ కి వైల్డ్ వాకర్స్ కి ఫస్ట్ నుంచి అస్సలు పడదనమాట. వాళ్ళిద్దరి మధ్య ఎలా అయినా గొడవ పెట్టి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ని క్యాన్సిల్ చేద్దామని చూస్తుంది. దీనికి బీస్ట్ క్లాన్ ఉంటుంది కదా, బీస్ట్ రాజ్యం, ఆ ప్రిన్స్ వచ్చి హెల్ప్ చేస్తాడనమాట. ఎందుకంటే బీస్ట్ ప్రిన్స్ కి మన హీరోయిన్ మీద ఒక క్రష్ ఉంటుంది అనమాట. వైల్డ్ వాకర్స్ థర్డ్ ప్రిన్స్ ఫస్ట్ ప్రిన్స్ తో నిన్ను అటాక్ చేసిన వాళ్ళు కనిపిస్తే ఏం చేస్తావని అడిగితే దానికి ఫస్ట్ ప్రిన్స్ ముక్కలుగా నరికేస్తాను అని చెప్తాడు. కానీ థర్డ్ ప్రిన్స్ రేపు నీ మ్యారేజ్ ఉంది, మనం క్రౌన్ ప్రిన్సెస్ ని తీసుకొని వస్తున్నాం, ఇప్పుడు మనం అలా చేయకూడదు, ఆ ఇమ్మోర్టల్స్ కన్నా మనం చాలా గొప్ప వాళ్ళమని వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాలని అంటాడు. కట్ చేస్తే పెళ్లి కూతురు ఇద్దరిని తీసుకొని వెళ్ళడానికి ఇమ్మోర్టల్స్ అండ్ వైల్డ్ వాకర్స్ వాళ్ళ సైన్యంతో వస్తారు. పెళ్లి కూతుర్లు ఇద్దరు వస్తూ ఉంటారు. హీరోయిన్ సిస్టర్, సెకండ్ హీరోయిన్ ఇమ్మోర్టల్స్ తెచ్చిన బండి వైపు, మన హీరోయిన్ వైల్డ్ వాకర్స్ తెచ్చిన బండి వైపు వెళ్తూ ఉంటుంది. అప్పుడు మన హీరోయిన్ ఈ బీస్ట్ ప్రిన్స్ ఏం చేస్తున్నాడు, అసలు ఎక్కడున్నాడు? అప్పుడే మన హీరోయిన్ ని చూసిన వైల్డ్ వాకర్స్ థర్డ్ ప్రిన్స్ ఆల్రెడీ హీరో అండ్ హీరోయిన్ ని అటాక్ చేశాడు కదా, ఇప్పుడు తిను కానీ మన వైల్డ్ వాకర్స్ రాజ్యానికి వస్తే నా ప్లాన్స్ అన్ని తినికి తెలిసిపోతాయి, ఎలా అయినా సరే ఈ మ్యారేజ్ ని ఆపాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తాడు. అప్పుడే పెళ్లి కూతుర్లు ఇద్దరు నడుచుకుంటూ వాళ్ళ బండిల దగ్గరికి వెళ్ళి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. సెకండ్ హీరోయిన్ హెవెన్ కి వెళ్ళడానికి ఇమ్మోర్టల్ బండి దగ్గర, మన హీరోయిన్ వైల్డ్ వాకర్స్ బండి దగ్గర ఉంటారు. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్న తర్వాత ఎవరి బండి వాళ్ళు ఎక్కిపోతారు. అప్పుడే హీరోయిన్ చాలా టెన్షన్ గా ఈ బీస్ట్ ప్రిన్స్ ఏం చేస్తున్నాడు, టైం అయిపోతుంది, ఎలా అయినా ఈ పెళ్లిని క్యాన్సిల్ చేస్తాడా లేదా మా సిస్టర్ మ్యారేజ్ ని అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే బీస్ట్ ప్రిన్స్ ఒక తుఫాన్ని సృష్టిస్తాడు. ఆ తుఫాన్ వల్ల వైల్డ్ వాకర్స్ కి మరియు ఇమ్మోర్టల్స్ కి చాలా పెద్ద యుద్ధం అవుతూ ఉంటుంది. అది గమనించిన మన హీరో బీస్ట్ ప్రిన్స్ ని కొట్టడానికి వెళ్తాడు. ఈ గ్యాప్ లో వైల్డ్ వాకర్స్ థర్డ్ ప్రిన్స్ పెళ్లి కూతురు ఇద్దరిని మార్చేస్తాడనమాట. ఇక్కడే ట్విస్ట్, ఇమ్మోర్టల్ బండిలో మన హీరోయిన్ ని హెవెన్ కి తీసుకువెళ్ళడానికి వైల్డ్ వాకర్స్ దగ్గరికి సెకండ్ హీరోయిన్ వెళ్ళిపోతారు. బీస్ట్ ప్రిన్స్ కి మన హీరోకి జరుగుతున్న ఫైట్ లో హీరో గెలుస్తాడు. అప్పటికే తుఫాన్ అంతా వెళ్ళిపోవడంతో వైల్డ్ వాకర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మన హీరో కూడా హీరోయిన్ ని తీసుకొని హెవెన్ కి వెళ్ళిపోతారు. హెవెన్ కి వెళ్ళిన హీరోయిన్ కి హీరో చాలా రెస్పెక్ట్ ఇస్తాడు, అలాగే చాలా గౌరవంగా ఆహ్వానిస్తూ ఉంటాడు. హెవెన్ గేట్ దగ్గర ఉన్న ఇమ్మోర్టల్స్ బొమ్మలను చూసిన హీరోయిన్ వీళ్ళకి చాలా కోపం అనుకుంటా, వైల్డ్ వాకర్స్ తో చాలా పెద్ద యుద్ధమే చేశారనుకుంటా అని అంటుంది. దానికి హీరో వైల్డ్ వాకర్స్ వల్లే చయాస్ ఏర్పడింది, ఈ ప్రపంచమే నాశనం అయిపోవలసింది కదా అని అంటాడు. ఒకవేళ వైల్డ్ వాకర్స్ ఇక్కడికి వస్తే ఏం చేస్తారని అంటుంది హీరోయిన్. దానికి హీరో సర్వెంట్ వాళ్ళని చంపేస్తాం అని అంటాడు. నిజానికి మన హీరోయిన్ వైల్డ్ వాకర్స్ క్రౌన్ ప్రిన్సెస్ కదా, నిజం తెలిస్తే తనను కూడా చంపేస్తారేమో అని చాలా భయపడిపోతుంది. అప్పుడే మన హీరో నువ్వెందుకు వైల్డ్ వాకర్స్ కోసం అడుగుతున్నావు అంటాడు. నిజానికి నేను బీస్ట్ రాజ్యం కోసం అడుగుదాం అనుకున్నా, బీస్ట్ రాజ్యంలో ఒక బర్డ్ ఉంది, తను నా సర్వెంట్, ఇక్కడికి నేను తనని తీసుకొని వచ్చాను, నేను తనని తీసుకురావచ్చా లేదా అని అడుగుతున్నాను అని అంటుంది. దానికి హీరో సరే నువ్వు తీసుకురావచ్చు, ఎందుకంటే తనని సర్వెంట్ కదా, కానీ నాకు ముందే తెలుసు ఇక్కడ బీస్ట్ ఉందని అంటాడు. కట్ చేస్తే వైల్డ్ వాకర్స్ రాజ్యాన్ని చూపిస్తారు. వైల్డ్ వాకర్స్ ఫస్ట్ ప్రిన్స్ సెకండ్ హీరోయిన్ చూసి నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఇక చాలు బయటికి రా అని అంటాడు. ఆ మాటలు చూస్తేనే మనకు అర్థమవుతుంది వాళ్ళకి బొత్తిగా లేడీస్ అంటే అసలు రెస్పెక్టే ఉండదు. సెకండ్ హీరోయిన్ చాలా భయపడుతూ ఇదంతా చూసి నేను వైల్డ్ వాకర్స్ రాజ్యంలోకి ఎలా వచ్చాను, ఎక్కడో ఏదో తప్పు జరిగింది, నేను ఇప్పుడే వాళ్ళకి చెప్పాలి అని వెళ్తూ ఉంటుంది. అప్పుడే వైల్డ్ వాకర్స్ థర్డ్ ప్రిన్స్ జాగ్రత్తగా ఉండండి, ఇది వైల్డ్ వాకర్స్ రాజ్యం, ఇక్కడ చంపడం చాలా ఈజీ, మీరు జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్పేసి అని అంటాడు. అది చూసిన మన హీరోయిన్ ఇంకా చాలా భయపడుతుంది. అలా భయపడుతూ వైల్డ్ వాకర్స్ రాజ్యంలోకి వెళ్ళిపోతుంది.
ఇటు సైడ్ చూస్తే హీరో అండ్ హీరోయిన్ లవ్ బ్రిడ్జ్ ని దాటాల్సి ఉంటుంది. అది దాటడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఎవరైతే ఒకరి కోసం ఒకరు పుడతారో అది వాళ్ళు మాత్రమే దాన్ని చాలా సేఫ్ గా దాటుతారు. కానీ షాకింగ్ గా వాళ్ళిద్దరూ చాలా ఈజీగా దాటేస్తారు. అది చూసిన మన హీరో చాలా షాక్ అయ్యి ఏంటి తిను నా కోసం పుట్టిందా అని చెప్పి ఆలోచిస్తాడు. అప్పుడే హెవెన్ లో ఉన్న వాళ్ళందరూ వచ్చి వాళ్ళిద్దరిని కంగ్రాట్స్ చేస్తారు. హీరో సిస్టర్, హీరో బ్రదర్ వచ్చి కూడా కంగ్రాట్స్ చేస్తారు. అలాగే హీరో బ్రదర్ అండ్ హీరో సిస్టర్ హీరోయిన్ కి చాలా గిఫ్ట్స్ ఇస్తారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా గిఫ్ట్స్ ఇస్తారు. అదంతా చూసిన మన హీరోయిన్ చాలా హ్యాపీగా అండ్ ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతుంది. తర్వాత హీరోయిన్ ని రెస్ట్ తీసుకోమని ఒక భవనం చూపిస్తారు. హీరోయిన్ అందులోకి వెళ్లి ఆ భవనం చూసి చాలా పెద్దగా ఉండడంతో చాలా ఎక్సైట్ అవుతుంది. అప్పుడే హీరోయిన్ ఫ్రెండ్ అయిన బీస్ట్ బర్డ్ బయటికి వస్తుంది. బీస్ట్ బర్డ్ ఆ గిఫ్ట్స్ అన్ని చూసి చాలా ఆశ్చర్యపోతుంది. ఇక్కడే ఉండిపోతావా ఏంటి అని అడుగుతుంది మన హీరోయిన్. అప్పుడు మన హీరోయిన్ ఇక్కడి నుంచి మనం ఎలా అయినా తప్పించుకోవాలి, ఈ గిఫ్ట్స్ అన్ని తీసేసుకొని అని ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్లాన్ వేద్దామని అనుకుంటారు. సో ఈ రోజుకి ఇంతే. మీరు కనుక పార్ట్ 3 చూడాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. బై సైనింగ్ ఆఫ్ టుడే. బై.